హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భానుత్ మౌనిక. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఇలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా రావాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఈ పన్నీర్ కర్రీ అనేది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ని ఇలా కలుపుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన తీసేసి ఆనియన్స్ని కూడా వేయించుకోవాలండి. ఆనియన్స్ తర్వాత టమాటోస్ వేసుకోవాలి. రెండింటిని ఇలా కొంచెం సేపు వేయించుకున్నాక మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఉండాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా తీసుకున్నాం కదా, పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అయితేనే కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం. చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ. ఇప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకొని చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ అనేది. చాలా బాగుందండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అయితేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కర్రీ చూస్తుంటే చాలా చక్కగా ఉంది కదా. చపాతీలు అయితే చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ అనేది. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.